హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన స్వీట్ రెసిపీ ఈజీగా టేస్టీగా చేసుకునే ఒక రెసిపీ చూసేద్దాం. మరమరాల ఉండలు ఎలా రెడీ చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ 3 కొలతలుగా తీసుకుంటే 3 గిన్నెలు తీసుకున్నానండి. 3 కప్పుల వరకు తీసుకున్నాను. 3 కప్పులు తీసుకుని లైట్గా సిమ్లో పెట్టుకుని 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. అసలు వేడెక్కాలండి ఆ విధంగా, లేదంటే మెత్తగా అయిపోతాయి అవి. చూసారు కదా, ఆ విధంగా వేయించుకున్నాక మనం సైడ్ పెట్టేసుకోవాలి. ఎక్కువగా ఏమీ వేయించుకోవసరం లేదండి, మెత్తపడిపోతాయి. కరకరలు ఆడేటట్టు ఉంటే చాలు. మీకు చూసారు కదా, అలా పౌడర్ అవ్వాలండి. ఆ విధంగా సరిపోతుంది. నేను దాంట్లోనే 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. 3 కప్పులకి 1 కప్పు బెల్లం, తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది మనకి. అది పాకం వచ్చే వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి. బెల్లం అంతా బాగా కరిగిపెట్టుకోవాలి. అలా తిప్పుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది. కలర్ బాగుంది కదండి, బెల్లం చాలా బాగుంది కదా. వావ్, సూపర్ వస్తుందండి. అదేవిధంగా మొత్తం బెల్లం బాగా కరిగి పాకంలా రావాలండి. పాకం అంటే మరీ అంత జిగిరి పాకం అలా కాదు, కొంచెం పొంగొచ్చాక పాకం వస్తుంది కదా, ఆ విధంగా వస్తే చాలండి. 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోయే ఒక స్వీట్ రెసిపీ ఇది. అప్పటికప్పుడు మరమరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏలక్కిల పొడి వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది. మీరు దీంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. చాలామంది సోడా పొడి కూడా వేస్తారండి, నేను వేయలేదు. చూసారు కదా, అలా జిగురుపాకం వస్తే చాలండి. కొంచెం జిగురుపాకం వస్తే చాలు, ఎక్కువగా ఏమీ అవసరం లేదు మనకి. ఆ జిగురుపాకం అనేది వేసి చూడండి. మీకు ఇలా తెలియకపోతే రాకపోతే కనుక ఎక్కువ ముదిరితే మళ్ళీ రాలిపోతూ ఉంటుందండి. ఇంకా రాలేదు, నేను చూస్తున్నాను. ఎందుకంటే కొంచెం చేసేటప్పుడు కొంచెం భయం కదండి, అందుకోసమే. కానీ ఎప్పుడైనా కూడా పాకం వచ్చే ముందు మనకి స్మెల్ అనేది చాలా కమ్మగా వస్తుందండి. అదే అండి పాకం, జిగురుగా ఇప్పుడు వస్తుంది కదా, అదే పాకం. కొంచెం తీగగా వస్తుందండి, అది చాలు మనకి పాకం. మీకు కనిపిస్తుందో లేదో, జిగురుగా పాకంగా వస్తుందండి. మనకి ఎప్పుడు కూడా కొంచెం తీగ పాకం వస్తే చాలండి, ఎక్కువ అనేది రాకూడదు, విడివిడిగా అయిపోతుంది. చూసారు కదా, అలా జిగురు వస్తే సరిపోతుంది. జిగురు పాకంలా వస్తే చాలండి మనకి. మరమరాలుండకి పట్టుకుంటే చాలు, ఆ విధంగా చాలండి మనకి. మీకు కావాలంటే దీంట్లో కూడా వేసి చూపిస్తాను. ఈ విధంగా వేస్తే సరిపోతుందండి. లేదంటే చూసారు కదా, అంటే ఎక్కువ ముద్ద అవ్వకూడదండి, జారుడుగా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉందో చూసారు కదా, ఆ విధంగా చాలండి. జారుడుగా ఉంటే చాలు మనకి, ఎగ్జాక్ట్లీ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం పాకం అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకా చూపించడం కోసం ట్రై చేస్తున్నానండి. చూసారు, పాకం ఈజీగా కనిపిస్తుంది కదండి మీకు పాకం అనేది. ఆ పాకం వస్తే చాలండి, అంతే అండి. మనకి స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది, అంతే. ఇప్పుడు మరమరాలన్నీ కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలండి. నేను ఇక్కడ సాల్ట్ మరమరాలు తీసుకున్నాను, మీరు ఏమైనా తీసుకొచ్చండి ఆ ప్లేస్లో. మనకి హుబ్లీ సైడ్ వేరేగా ఉంటాయి కదా, అవి కూడా తీసుకొచ్చి బెంగళూరులో దొరికే అటువంటివి తీసుకున్నాను నేను. కానీ బాగుంటాయండి మరమరాలు ఉండలు, పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్ద ఖర్చు కూడా ఉండదండి. ఒక 10 రూపాయల బెల్లం, ఒక ప్యాకెట్ 40 రూపాయలండి. ఇక్కడైతే మనకి ఊర్లో అయితే తక్కువ ఉంటాయి, కానీ మరమరాలు 3 కప్పులు తీసుకున్నాను, ఎన్నో కాదు. మీకు అలాగే ఎన్ని కొలతలుగా తీసుకుంటే సరిపోతుంది. కానీ గబగబా చుట్టకపోతే కనుక ఇడిపోయినట్టు అయిపోతాయండి. అందుకోసమే మనం జాగ్రత్తగా ఫాస్ట్గా చుట్టుకోవాలి. నా చేతులు అయితే అస్సలు వేడే తట్టుకోవట్లేదండి ఈ మధ్యలో, అందుకోసమే నేను కొంచెం మెల్లిమెల్లిగా చుడుతున్నానండి. నేను నా చేయి కాలుతుంది కానీ చుడుతున్నానండి, రాలిపోతూ ఉంటుంది అది. కానీ చుట్టాలండి అలాగే.
చూసారు కదా, అలా కొంచెం పట్టుకుంటే చాలండి, అవి అస్సలు ఊడవు. తర్వాత ఒక్కసారి పట్టుకున్నారంటే కనుక మీరు అలా ఉండి చుట్టినట్టు అయిందంటే కనుక అవేమి రాలో. కొంచెం ఆరితే సరిపోతుందండి ఆ విధంగా. చూసారు కదా, ఈ ఉండ అనేది ఇలా రెడీ చేసుకోవాలండి. అన్ని ఉండలు కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి మనం. చూసారు కదా, ఇంకో ఉండ కూడా రెడీ అయిపోయింది. అన్నీ కూడా ఒకే విధంగా మనం అలా ఒత్తుకుంటే, మనం లడ్డు ఎలా ఒత్తుకుంటామండి అదే విధంగా చిన్న చిన్నగా ఒత్తుకొని మనం ప్లేట్లు అనేది సర్వ్ చేసుకోవడమే. అన్నీ కూడా అలా ఒత్తేసుకున్నానండి నేను. అక్కడ 3 కప్పులకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి అంటే 7 ఎన్నో వచ్చినట్టున్నాయండి. అంతే వచ్చినాయి, ఎక్కువేమీ రాలేదండి. అవే వచ్చినాయి 3 కప్పులకి. చూసారు కదా, బాగున్నాయి కదండి. మరమర ఉండలు ఎంతో ఈజీగా మనం టేస్టీగా కూడా చేసేసుకున్నాము. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి, మర్చిపోవద్దు. చాలా బాగున్నాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో, సూపర్గా ఉన్నాయండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా వచ్చినాయి. చేయడం కూడా చాలా ఈజీ, కానీ పాకం కుదరకపోతే అస్సలు రావండి. పాకం చూసుకొని 1కి 2 సార్లు బాగా కరెక్ట్గా చూసి, నేను చూసారు కదా ఎన్నిసార్లు చూసానో, పాకం కుదరకపోతే కనుక ఇరిగిపోతూ ఉంటాయండి. అలా తప్పు మీరు చేయొద్దు. కరెక్ట్గా చూసి అప్పటి వరకు మీరు అలాగే చూసి అప్పుడు పాకం చూసుకొని వేసుకుంటేనే బాగుంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.